ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తనః సర్వః ప్రచోదయాత్. ఓం సాయిరామ్. ఈరోజు నా ఈ ప్రసంగాన్ని మొదలుపెట్టే ముందు మన బంగారు తల్లి స్వామివారి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. My humble pranams at the lotus feet of our beloved Swami. Respected elders, పెద్దలకు, brothers and sisters, సాయిరామ్. అందరికీ నా సాయిరామ్. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అంతరంగ సాయి టీంకి, అంతకు మునుపు మన ప్రియమైన స్వామికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నా ఈ సత్సంగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి తలుచుకున్నాను. నా ఈ ప్రసంగాన్ని, ఈ సత్సంగంని రెండు భాగాలుగా చేద్దామని, రెండు భాగాలుగా మనం చూసుకుందాము. ఒకటి, మనకి తెలుసు నవవిధ భక్తి అని. సో అందులో రెండు ముఖ్యమైనవి, డివోషన్ భక్తి మరియు సర్వీస్. ఈ రెండు పార్ట్స్గా మనం విభజించి దానికి అనుగుణంగా ఈ సత్సంగాన్ని మనం ప్రారంభిద్దాము. ఈ రెండు భాగాల్లో ఈ నా ఒక అనుభవాలు, అక్కడ స్వామి దగ్గర ఉన్న అనుభవాలు, ఈ రెండు చిన్న చిన్న అనుభవాలు, నాకు తెలిసిన కొన్ని నేను విన్న అనుభవాలు, ఇవన్నీ మీతో ఇవాళ పంచుకుంటాను. నేను ఇది మొదలుపెట్టే ముందు ముఖ్యంగా నా శ్రోతలందరికీ, నాకు తెలుగు పెద్ద ఐఎమ్ నాట్ సో కన్వర్సెంట్ విత్ తెలుగు, బట్ స్టిల్ నేను ప్రయత్నిస్తాను తెలుగులో మాట్లాడడానికి. తెలుగులో మాట్లాడతాను. ఏమైనా తప్పులుంటే క్షమించగలరని ప్రార్థన. అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు దొరలచ్చు, సో తప్పుగా అనుకోకండి. నా తెలుగు ముఖ్యంగా తెలంగాణ ఆశ కూడా ఉండొచ్చు, సో దానికి కూడా నన్ను క్షమించండి. మనకు తెలుసు స్వామి భాష ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్. ఒక లాంగ్వేజ్కి ఇది ఉండదు, బట్ స్టిల్ నేను ఒక అభ్యర్థనగా ప్రార్థిస్తున్నాను మీ అందరికీ. నా ఈ జర్నీ, మై జర్నీ విత్ మై సాయిమా అనే నా జర్నీ స్టార్ట్ చేసే ముందు నేను ఎలా వచ్చాను స్వామి దగ్గరికి, ముఖ్యంగా మా తండ్రి గారు కీర్తిశేషులు కిష్టయ్య గారు, మేము మాది వృత్తిపర్యా, వారు బెల్లంపల్లిలో ఉండేవారు. బెల్లంపల్లి ఇదొక కోల్ మైన్, సింగరేణి కాలరీస్ కోల్ మైన్. అక్కడ వారు సమితి కన్వీనర్గా ఉండేవారు. వారు ఎలా వచ్చారన్న పెద్ద స్టోరీ, కట్ షార్ట్ దాట్. నేను మొదటిసారి స్వామిని 1983లో స్వామిని చూశాను. అదొక మహా అద్భుతము. మొదటిసారి వెళ్తూనే మీ అందరికి తెలిసి ఉంటుంది, శర్మా షెడ్ అని ఇప్పుడు ప్రస్తుతం కార్తికేయ ఎక్కడైతే టెంపుల్ ఉందో అక్కడ షెడ్ ఒకటి ఉండేది, శర్మా షెడ్ అనేవారు. గణేష్ షెడ్ కూడా అనేవారు దాన్ని. దాంట్లో బస చేసి మాకు ఒక చాప జాగా ఉండేది, ఒక చాప అంతే. బట్ ఫస్ట్ టైం వెళ్ళాము, బట్ అలా మేము 10 రోజులు అక్కడ ఉండాము, స్వామి దర్శనం చేసుకుంటూ, స్వామి సర్వీస్ కూడా చేసుకుంటూ. మాకు మెయింటెనెన్స్ షెడ్ల సర్వీస్ ఇచ్చారు, నాన్నగారితో పాటు మేము కూడా సర్వీస్ చేస్తూ ఉన్నాం. అప్పుడు మేము 10th క్లాస్ పిల్లవాళ్ళము. ఇది 1983లో. తదుపరి అలా స్వామిని చూసాము, ఓకే, దర్శనం చేసుకున్నాము, అలా ప్రయాణం సాగించాము స్వామి జర్నీలో. మా నాన్నగారు ఎంతో సర్వీస్ చేసేవారు. మెడికల్ క్యాంప్స్, సర్వీస్ క్యాంప్స్,
మళ్ళీ ఒక బిగ్ ఐ సర్జరీ క్యాంప్, ఐ క్యాంప్ చేశారు కూడా. డాక్టర్స్ అందరిని వరంగల్ నుంచి తీసుకొచ్చి బెల్లంపల్లి ఒక ఐ క్యాంప్ చేశారు. దెన్ హీ కాల్డ్ మన అనిల్ కుమార్ గారిని కూడా పిలిచి వాళ్ళు కూడా ప్రసంగించారు అక్కడ బెల్లంపల్లిలో. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే, నేను ఈవేళ ఇలా నేను ఏమాత్రం చిన్న చిన్న చదువులు చేయడం కానీ, ముందు మీకు ప్రసంగం చెప్తాను, ఆర్ నేను ఈవేళ ఇలా మీ ముందు మాట్లాడుతున్నా అంటే అది మా నాన్నగారిని ఒక వారి యొక్క దయ, వారి యొక్క స్ఫూర్తి, అంతకంటే వేరే కాదు. స్వామి దయ మొదట, దాని తర్వాత నాన్నగారు ఒక స్ఫూర్తి. మా ఇన్స్పిరేషన్ నాన్నగారే నాకు. మా నాన్నగారికి బలమైన కోరిక నేను స్వామి ఇన్స్టిట్యూషన్స్లో చదవాలని. నేను 10వ తరగతి అయిపోయింది. నాన్నగారు నాకు ఫామ్ నింపాలి, ఫామ్ తెప్పించాలి పుట్టపర్తి నుంచి, కానీ ఫామ్ రాలేదు. నేను అంత పెద్ద ఆసక్తి చూపెట్టలేదు అప్పట్లో. 1984లో నా 10th క్లాస్ అయిపోయింది. నేను పెద్దగా ఆసక్తి చూపెట్టలేదు. దాని తర్వాత ఎందుకు రాలేదో తెలియదు. స్వామి ప్లాన్ మనకు తెలియదు, స్వామి ప్లాన్ ఏంటో మనకు కూడా తెలియదు. మళ్ళీ 1986 ఇంటర్మీడియట్ అయిపోయింది నాది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ కూడా మరలా ఒకసారి నాన్నగారు ప్రయత్నించారు నేను అక్కడ చదవాలని. నాకు నిజంగా చెప్పాలంటే నాకు అసలు ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. మళ్ళీ స్వామి ప్లాన్ అంటూ మనకు తెలియదు, మనకు అర్థం కాదు. ఆసారి 1986లో ఫామ్ వచ్చింది, ఫిల్ చేశాను, ఫామ్ ఫిల్ చేశారు. బట్ ఎందుకో మళ్ళీ హాల్ టికెట్ రాలేదు. ఎందుకు రాలేదో తెలియదు. ఎక్కడ మిస్ అయిందో, పోస్టల్ డిలేనో ఏదో తెలియదు మనకి. దాని తర్వాత నాకు మాత్రం ఆ వయసు అప్పుడు అటువంటిది. ఇంజనీరింగ్ చేయాలి, నేను ఇంజనీరింగ్ చేసి ఎప్పుడు పై చదువులకు అమెరికా వెళ్ళాలి, అదొకప్పుడు ఫ్యాసినేషన్, అదొకటి నాకు అలా ఉండేది. నేను అదేవిధంగా నాకు ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ 90లో ఇంజనీరింగ్ కొంచెం అప్పుడు ఏదో ఫ్లడ్స్ వచ్చాయి, ఇంజనీరింగ్ డిలే అయింది. ఇట్ వెంట్ ఆన్ టిల్ జూలైలో అయిపోయి ఇంజనీరింగ్ కొంచెం డ్రాగ్ అయింది, సెప్టెంబర్, అక్టోబర్. ఎందుకో అప్పుడు మళ్ళీ కోరిక కలిగింది స్వామి దగ్గర MBA చేయాలనా అని. ఇది ఎందుకు వచ్చిందంటే ఆలోచన, నా 4th ఇయర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అప్పుడు నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది, పెరాలిటిక్ స్ట్రోక్. అది ఎందుకో బలంగా నేను ఇంకా ఏమైతే నేను ప్లాన్స్ వేసుకున్నా అమెరికా వెళ్దామని, అది విరమించుకున్నాను. ఎందుకంటే ఖర్చుతో కూడిన ఇది. నేను అది మానుకుని సరేలే, నాన్నవారికి ఎందుకు, వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకు, మనకి ఫ్యామిలీకి ఎందుకు ఇబ్బంది అని చెప్పి నేను ఇక్కడే నేను MBA చేస్తాను. నాన్నగారు లేదురా, నువ్వు MS చేస్తాను కదా, వెళ్ళు అని చెప్పారు. నా గురించి ఏం టెన్షన్ పడకు నువ్వు. మాకు సోదరు అన్నయ్య ఉండేవారు, అన్నయ్య ఉన్నారు కానీ నువ్వేం పర్వాలేదు, నువ్వు వెళ్ళమని చెప్పేవారు. బట్ నో, ఇది కరెక్ట్ కాదు ఇది. సో నాకు సరేలే ఇక్కడే MBA చేస్తాను. అప్పటి వరకు ఇంకా నాకు స్వామి ఇన్స్టిట్యూషన్ కూడా మీద MBA చేయాలని కూడా అంత అప్పుడు ఇంకా రాలేదు. దాని తర్వాత క్రమేణా అన్ని ఇంజనీరింగ్ తర్వాత అయిపోయిన తర్వాత అన్ని ఇన్స్టిట్యూట్స్కి అప్లై చేయడం మొదలుపెట్టింది. చాలా చోట్ల వచ్చింది MBA, ఇంటర్వ్యూస్ వచ్చాయి. కొన్ని చోట్ల నాకు బెస్ట్ కాలేజెస్ ఇర్మా అని, దెన్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉస్మానియాలో, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, సో మెనీ అదర్ యూనివర్సిటీస్ కూడా వచ్చాయి. సో అప్లై చేద్దామని చెప్పి పుట్టపర్తి కూడా అప్లై చేశాను. ఇక్కడ కూడా వస్తే చూద్దాము, ఆసక్తి లేదు అప్పుడు కూడా ఇంకా. సో దాని తర్వాత అదేవిధంగా కాల్ లెటర్ వచ్చింది. దెన్ పుట్టపర్తికి వెళ్ళడం జరిగింది. అది మే. స్వామివారు అప్పుడు బెంగళూరులో ఉన్నారు, బృందావన్లో. ఎగ్జామ్ రాశాను, అకామిడేషన్ ఇచ్చారు మాకు వెస్ట్ బ్లాక్లో. ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ వచ్చి ఎంతో మంది అక్కడ సీట్లు 30 కెపాసిటీస్ 30 సీట్సే, కానీ 1000 మంది దాకా రాసి ఉంటారు. నేను పెద్ద మెరిట్ స్టూడెంట్ కాదు, ఆర్ నేను ఒక మామూలు యావరేజ్ స్టూడెంట్, అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఏం కాదు. ఇంటర్వ్యూ
అక్కడ 3 భాగాలుగా ఉంటుంది. రిటన్ టెస్ట్, తర్వాత గ్రూప్ డిస్కషన్, తర్వాత ఇంటర్వ్యూ. నేను రిటన్ టెస్ట్ రాసి వచ్చి రూమ్లో వచ్చి కూర్చొని ఇంతమందిలా నేను సెలెక్ట్ అవుతాను అక్కడ అని ఆలోచిస్తూ ఏదో తెలియని భయం. నేను ఆ రోజు అలా రాత్రి పడుకున్నాను. స్వామి కల్లో కనపడి డ్రీమ్లో వచ్చి, నీకు నేను సీట్ ఇస్తాను అని చెప్పి, నేను అప్పటివరకు పుట్టపర్తి దూరం నుంచి డివోటీస్తోనే ఉండేవాడిని. బట్ స్వామి ఇంటర్వ్యూ మా నేమ్ తెలియదు నాకు. స్వామి నాకు ఆ డ్రీమ్ ఎలా వచ్చిందంటే, స్వామి ఇంటర్వ్యూ రూమ్ కూడా మొత్తం స్వామి ఇంటర్వ్యూ రూమ్లో కూర్చున్నారు. స్వామి చుట్టుపక్కలంతా స్వామి స్టూడెంట్స్. ఒక స్టూడెంట్ పర్టికులర్ నేమ్ ఒకటి, నేను అది అప్రవస్తం, ఆ అబ్బాయి పేరు ఇక్కడ తీసుకోను. అబ్బాయి ఇప్పుడు నా క్లాస్మేట్ కూడా, అప్పుడు ఎంబీఏ చదివేటప్పుడు. రై చూడు, వాడు ఇంటర్వ్యూ రూమ్ డోర్ దగ్గర ఉన్నాడు కదా, వాడికి నేను ఎంబీఏ సీట్ ఇస్తున్నా. 2 విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇది జరుగుతుంది, ఇది తథ్యం. మొదటి విషయం, వీడిక్కడ ఎంబీఏ చేస్తాడు. 2వ విషయం కూడా స్వామి కూడా చెప్పారు. నా సైడ్ చూసి స్వామి నా వంక చూసి, అరే ఈ 2 విషయాలు జరుగుతాయి, ఇది తథ్యం. కానీ నువ్వు ఈ విషయాలు అయ్యే వారికి ఎవరికి చెప్పకూడదు, వీళ్ళు నేను ఉంచుకో. విషయం అయిన తర్వాత నువ్వు చెప్పొచ్చు, షేర్ చేసుకోవచ్చు అందరికి అని చెప్పారు. అలా నేను ఆ డ్రీమ్ వల్ల ముగించింది. నేను అంత పెద్ద పట్టించుకోలేదు ఆ డ్రీమ్ని. ఈ లోపల నాకు వేరే కాల్స్ వచ్చాయి, ఊగిసలాడుతున్నాను. నేను పుట్టపర్తిలోనే ఉన్నాను అప్పుడు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ జరిగింది. గ్రూప్ డిస్కషన్ పాల్గొన్నాను. ఆ గ్రూప్ డిస్కషన్ అయిపోయింది. మళ్ళీ టెన్షన్ పడుతున్నాను నేను. దెన్ స్వామి మళ్ళీ సెకండ్ డే నైట్ మళ్ళీ కళ్ళ కనబడి, దున్నపోతా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నీకు సీట్ ఇస్తాను కదా, సీట్ వస్తుంది నీకు, ఇది వాక్కు, ఇది ఎప్పుడు ఇది జరగదు, తప్పు కావద్దు, ఇది నేను చెప్తున్నది, ఇది జరిగి తీరుతుంది అని చెప్పి అలా డ్రీమ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూస్తే, నేను ఓకే గ్రూప్ డిస్కషన్ కూడా నేను క్లియర్ అయ్యాను. ఎలా క్లియర్, నేను మాట్లాడాను అంతా స్వామి దయ. దాని తర్వాత నేను మళ్ళా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ వెళ్ళేసి మళ్ళా అక్కడ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, సమ్ టీమ్ హాస్ ఇంటర్వ్యూడ్ మీ. ఎవరు ఇంటర్వ్యూ చేసే తెలియదు అప్పుడు నాకు, ఇంకా రిజిస్ట్రార్ అని వీళ్ళంతా. బయటకు వచ్చాను. మళ్ళీ ఆ రోజు ఇంకా టెన్షన్ పడుతున్నాను. స్వామి మళ్ళీ ఒకసారి ఆ రోజు మళ్ళీ కల్లోకి వచ్చి, చెప్పాను కదరా నీకు సీట్ ఇస్తానని, మళ్ళీ ఎందుకు టెన్షన్ పడతాను, నీకు రాసి వాళ్ళ నేను వస్తుంది, బెంగపడకు, రామగౌడ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఇంకా ఆ నమ్మకం కుదరట్లేదు. నేను సౌత్ ఇండియన్ క్యాంటీన్ దగ్గర రిజల్ట్ పెడతా అని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి క్యాంటీన్ దగ్గర లిస్ట్ పెట్టారు. దాంట్లో 9వ నెంబర్ నాది. అది 9వ నెంబర్ డివైన్ నెంబర్. అండ్ ఆ విధంగా నేను ఎంబీఏలో జాయిన్ అయ్యాను. సాయిరామ్ సిస్టర్, ఐ జస్ట్ వాంట్ టు చెక్ మైక్, ఐఎమ్ ఆడిబుల్ అండ్ వీడియో ఇస్ క్లియర్. ఒక్కసారి వినబడుతుంది అందరికి? సాయిరామ్ ఐ జస్ట్ వాంట్ టు చెక్ దట్. తద్వారా నా ఎంబీఏ జర్నీ స్టార్ట్ అయింది 1991లో. స్వామి దగ్గర సమ్మర్ కోర్స్ అయింది. దెన్ స్వామి దగ్గర ఎన్నో అనుభూతులు, మధుర అనుభూతులు. చాలా మంది అడుగుతూ ఉంటారు, నీ మిరకల్ ఏంటి? వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిరకల్? నా బిగ్గెస్ట్ మిరకల్ స్వామి దగ్గర చదవడమే బిగ్గెస్ట్ మిరకల్. 2వ మిరకల్ స్వామి దర్శనం, స్వామి స్పర్శనం, స్వామి సంభాషణ వినడం. ఇంతకన్నా బిగ్ మిరకల్ ఏముంటుందండి జీవితంలో నాకు? అది నేను స్వామికి ఎల్లప్పుడూ అన్యథా శరణం నాస్తి స్వామి. ఇది నా జీవితంలో పెద్ద మిరకల్ అండి. ఏ జన్మ పుణ్యం చేసుకున్నాను, స్వామిని నన్ను స్వామి దగ్గర చేరదీశారు. ఇలా మేము ఫస్ట్ ఇయర్లో ఎన్నో స్వామి, ఆ 1990s ఎంబీఏ అంటే ఎంతో ప్రత్యేకత. అక్కడ స్వామి వారు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఎంబీఏ అంటే స్వామి, ఈ పిల్లలు రేపు ఫ్యాక్టరీస్కి వెళ్తారు, దే విల్ గో టు ద ఫ్యాక్టరీస్, వీళ్ళు ఎంతో మంది వీరు ఆదర్శంగా ఉంటారు. అందుకనే స్వామి ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఎంబీఏ పిల్లలు అంత ప్రత్యేకత ఇచ్చేవారు. స్వామి మీకు తెలుసు అనుకుంటా, ఎంతో ఎంబీఏ క్లాసెస్ కూడా తీసుకున్నారు కొన్నిసార్లు.
మాకు ఇంటర్వ్యూస్ పిలిచి స్వామి ఎంబీఏ మేనేజర్ ఎలా ఉండదని చెప్పేవారు. మచ్చుగా ఒక స్మాల్ ఎగ్జాంపుల్ స్వామి చెప్పేవారు, మన స్వామి త్రికరణ శుద్ధి, యూనిటీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ ఇంటర్వ్యూలో స్వామి చెప్పేవారు అనమాట. యూనిటీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్, త్రికరణ శుద్ధి అంటే మనం ఏం తలుస్తామో, ఏం చెప్తామో, ఆర్ ఏం చేస్తామో, దట్ షుడ్ బి యూనిటీ బిట్వీన్, ఈ మూడిట్లో యూనిటీ ఉండాలి. ఏ మేనేజర్, ఇది చాలా అవసరం, ఐ క్వాలిటీ ఆఫ్ ఎ మేనేజర్. స్వామి చెప్పేవారు ఏంటంటే, మీరు ఏం ప్రామిస్ చేస్తారో కస్టమర్కి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ మీరు ఏం తలుస్తారో, ఏం ప్రామిస్ చేస్తారో, ఏం చేస్తారో, దే షుడ్, ఆర్ ఏం చేయబోతున్నారో, ఇదన్నీ ది షుడ్ బి ఏ సింక్. ఈ మూడు యూనిటీగా ఉండాలి. అదే మేనేజర్ యొక్క ప్రథమ లక్ష్యం. దాని తర్వాత స్వామి మరి మాకు మరో లెసన్, మేనేజర్ అనేవాడు ఎప్పుడు అందరినీ కలుపుకోపోతూ ఉండాలి, యాజ్ అ టీమ్ మెంబర్గా ఉండాలి. అండ్ స్వామి మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏం చెప్పేవారంటే, మేనేజర్ క్వాలిటీ ఇంపార్టెంట్. స్వామి చెప్పేవారు, ఎక్కడైనా మీరు ఫోకస్ చేయండి క్వాలిటీ మీద, క్వాంటిటీ కాదు. మనకి ఎన్నోసార్లు చెప్తుంటారు స్వామి, నాకు క్వాలిటీ ప్రాధాన్యం కానీ క్వాంటిటీ కాదు. స్వామి ఎన్నో ప్రసంగాలు చెప్పారు, నాకు 1,00,000 మంది, కోట్ల మంది డివోటీస్ అవసరం లేదు, నాకు కొందరు క్వాలిటీ డివోటీస్ ఉంటే చాలు నాకు. అది వాట్ స్వామి లుక్స్ ఎట్. మాకు ఎన్నో ఇంటర్వ్యూలో స్వామి చెప్పేవారు, దానికి ముందు మేము ఒక పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంబీఏ పరంగా ఒక ఫస్ట్ ఇయర్ ఒక డ్రామా చేశాము, అది మేనేజ్మెంట్ దాని గురించి. ఆ డ్రామాలో నేను నా పాత్ర ఒక జడ్జి పాత్ర. సో వారం రోజులు స్వామి ఎంత పర్ఫెక్షనిస్ట్ మీ అందరికి తెలుసు. వారం రోజుల ముందు స్వామి రిహార్సల్ ప్రాక్టీస్ చేస్తుంటే ఎవ్రీడే స్వామి వచ్చేవారు. ఎవ్రీడే వచ్చి చూసి కరెక్షన్స్, చిన్న కరెక్షన్స్. నా పాత్ర చాలా తక్కువ, బట్ నేను హోల్ ఆఫ్ ద డ్రామాని కనబడుతుంది జడ్జి కాబట్టి. కోర్ట్ సీన్ అనమాట, సింపుల్ సార్ట్ ఆఫ్ కోర్ట్ సీన్ అది. సో స్వామి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారంటే, జడ్జ్ ఎలా కూర్చోవాలి, జడ్జ్ ఎలా అని, హెయిర్ ఎలా ఉండాలి, లేదు ఇంకొంచెం ప్లెజెంట్గా కూర్చోవాలి, నీ హెయిర్ కొంచెం వైట్గా ఉండాలి, కొంచెం వైట్గా అయింది వాడికి, ఇలా చిన్న కరెక్షన్స్, ఎన్నో కరెక్షన్స్ చేసి అలా ప్రతి రిహార్సల్ వచ్చి, మేబీ అదొక ఎక్స్క్యూజ్ అయి ఉండొచ్చు, మాకు స్వామితో ఒక అనుబంధము, స్వామితోటి ఒక అనుభవము, స్వామి పాదనమస్కారాలు అని ఎవ్రీ వీక్ ఇవి దొరికే. సో ఇలా ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆనాటి నుంచి నెక్స్ట్ డే మేము స్వామి దర్శనంకి మందిరంకి వెళ్ళిన తర్వాత స్వామి ఒకసారి జడ్జి అనేవారు, ఎందుకంటే ఆ జడ్జి చేశాను కాబట్టి ఆ పాత్ర. ఆ రోజు నుంచి ఈవెన్ టుడే, ఆ 2 సంవత్సరాలు ఈవెన్ టుడే, చాలా నా తోటి విద్యార్థులు, నా స్టూడెంట్స్, నా కలీగ్స్ చాలా మంది ఇప్పుడు కూడా నేను జడ్జి అని పిలుస్తారు, కానీ ఎవరు ప్రవీణ్ కుమార్ అని పిలవరు. అప్పుడు ఒక హాస్టల్లో ఉండేది, హైయర్ సెకండరీ స్కూలు, డిగ్రీ హాస్టల్ కంబైన్డ్గా ఉండేది. ప్రతి ఒక్కరు జడ్జి అనేవారు, కానీ ఎవరు ప్రవీణ్ బ్రదర్ ఎవరు పిలిచేవారు కాదు. ఇంకా స్వామి ఒకసారి ఒక పేరు పెట్టారంటే ఇంకా అది అంతే, అక్కడ హాస్టల్లో ఆ రోజులలో అలా ఉండేది. సో అలా నా ప్రయాణం స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూ రూమ్లో స్వామి ఒకసారి సమ్ ఆఫ్ ద ముఖ్యమైన విషయాలు స్వామి చెప్తుండేవారు. ఫెయిత్, చెప్పుకున్నాము 2 భాగాలుగా మనం చెప్తామని. సో డివోషన్, భక్తి, ఈ 2 అండ్ సర్వీస్ అని చెప్పుకున్నాం మనం ఇంతకు మునుపు. సో డివోషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ స్వామి? సో ఈరోజు ఈ సత్సంగంలో మన మధుర స్మృతుడు స్వామి ఏం చెప్పారు, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ స్వామి, ప్రతి ఒక్క వాక్కు అది బ్రహ్మవాక్కు. మనం ఎంత పవిత్రంగా భావించుకుంటే అంత పవిత్రం. ఇది ఒక ఆనిముత్యం, ఎంత పవిత్రంగా భావించిన అంత పవిత్రం. స్వామి సరదాగానే అదొక సత్యం, ప్రతి వాక్కు. స్వామి ఒక పర్యాయం ఇంటర్వ్యూలో మాకు, అరే మీకు స్ట్రాంగ్ ఫెయిత్ ఉండాలి. ఫెయిత్ అంటే ఎలా ఉండాలంటే, ఐరన్ బాల్ అండ్ డ్రై లీఫ్ ఉంటుందిరా. ఐరన్ బాల్ ఎంత బరువు ఉంటుంది, డ్రై లీఫ్ ఎంత బరువు ఉంటుంది. డ్రై లీఫ్ హల్కాగా ఉంటుంది కదా. ఎంత
గాలి వచ్చినా డ్రై లీఫ్ ఎగిరిపోతుంది, కానీ ఐరన్ బాల్ ఎగరదు. అదేరా ఫెయిత్ అంటే స్వామి చెప్పేవారు. మీ ఫెయిత్ అంత గట్టిగా ఉండాలి. మీరు ఎక్కడా మీరు మీ స్వామి పట్ల అంత దృఢ విశ్వాసం ఉండాలి. స్వామి ఇంకో విషయం చెప్పారు, నెయిల్ కొట్టి గట్టిగా గోడకు కొడితే ఎంత గట్టిగా ఉందని భగవంతుడు మనం చూస్తుంటారు. అంత దృఢంగా మీరు ఉండాలి. ఎక్కడా మీరు ఇది కాకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు, స్వామిని గట్టిగా పట్టుకుని ఉండాలి. స్వామి చెప్పేవారు ఇంకో విషయం, శరణాగతి, సరెండర్. మీరు స్వామికి 100% కంప్లీట్ సరెండర్ ఉండాలి. అప్పుడే మీకు స్వామి గ్రేస్ వస్తుంది. అన్యథా శరణం నాస్తి, సరెండర్. మనం ప్రేయర్ చేస్తుంటాం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర మనం చెప్తూ ఉంటాం. అదేవిధంగా స్వామి చెప్పేవారు, అన్యథా శరణం రాస్తే అంత సరెండర్ ఫెయిత్ ఉండాలిరా అందరి మనసులో, అందరికీ, ప్రతి ఒక్కరికి, డివోటీ అని, సాయి డివోటీ అని. ఒక పర్యాయము మనకు ఫెయిత్ ఎలా ఉండాలంటే, మనకి స్వామి చెప్పేవారు సింపుల్ థింగ్స్. స్వామి మన బంగారు స్వామి, మన అదృష్టము. స్వామి మనకు తెలుసు మన జీవిత గమ్యం ఏంటి, ద గోల్ ఆఫ్ లైఫ్. ఓకే, సో స్వామిని చేరుకోవటమే మన ముఖ్య ప్రథమ గోల్. అది మనకు ఇది జీవిత పరమావధం. ఇది మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక దిక్సూచి ఉంటుంది, దాన్ని ఎవరో ఒకరు చూపిస్తుంది దిక్సూచి, ఇది దారి అని. కానీ మనకి చాలా మందికి, కోట్లాని కోట్ల ప్రజలకి ఒక గురువు ఉంటారు. కానీ మనకు సాయి డివోటీస్ అందరికీ మన గురువు, మన సద్గురు స్వామి. అదే గురువు భగవంతుడు అయినప్పుడు సద్గురు స్వామి. కానీ ఎంత అదృష్టవంతులండి మనందరం. సో స్వామి మనకి ఎన్ని మార్గాలు చెప్పారు. సో స్వామి ఒకటే చెప్తుంటారండి. సో స్వామి సింపుల్ థింగ్స్ అండి. స్వామి చాలా సింపుల్ థింగ్స్ చెప్పేవారు. స్వామిని రీచ్ అవ్వడానికి చాలా సింపుల్ థింగ్స్, నామస్మరణ చెప్పేవారు. సో కాన్స్టెంట్ టచ్ విత్ స్వామి, ఎవ్రీ సింగిల్ మినిట్ హ్యావ్ స్వామి ఇన్ మైండ్. స్వామితోని మన కాంటాక్ట్ విత్ స్వామి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు చెప్తున్నంటే, స్వామితోటి మనకి ఎంత మనం స్వామితో కాంటాక్ట్ ఉంటే అంత మనకి దగ్గర అవుతూ ఉంటారు. సో మన స్వామి ఎంత సింపుల్ స్వామి, ఎంత హీఈస్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ అస్ అని. సో అరే నేను మీకోసం ఎప్పుడు ఆల్వేస్ రెడీ, ఆల్వేస్ రెడీ, ఆల్వేస్ రెడీ. కానీ మీరే రెడీ లేరా అని చెప్తారు స్వామి. మీరు రెడీగా లేరు, బట్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ, ఐఎమ్ ఓపెన్. సో ఒకసారి ఒక డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిందండి. డాక్టర్స్ కాన్ఫరెన్స్ వరల్డ్ 1992 అనుకుంటా, 91 92 సరిగా గుర్తులేదు నాకు, 92 అనుకుంటా. వరల్డ్ డాక్టర్స్ కాన్ఫరెన్స్ అది, కార్డియాలజిస్ట్ కాన్ఫరెన్స్ అది. స్వామి కొంతమంది విద్యార్థిని పిక్ చేసుకున్నారు, 10 మందో ఎంతమందో, 10 people ఆర్ సో. సో స్వామి ఈ 10 మందిని ఇంటర్వ్యూ రూమ్ పిలిచారు. రోజు కాన్ఫరెన్స్ ఎలా ఉండాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించారు. సో నా అదృష్టం, స్వామి నన్ను కూడా పిక్ చేసుకున్నారు. ఆ 10 మంది టీంలో నేను కూడా ఒక విద్యార్థిని, ఒక స్టూడెంట్ని. సో ఈ 10 మంది విద్యార్థులకి స్వామి రోజుకు ఒక్కొక్క పని అప్పచెప్పి, మీకు తెలుసు స్వామి ఏ పని చేసినా మోస్ట్లీ స్వామి స్టూడెంట్సే చేస్తూ ఉంటారు, ఏ పని అయినా అక్కడ పుట్టపర్తిలో స్వామి ఇన్స్టిట్యూట్స్లో. సో ఈ కాన్ఫరెన్స్ వారం 10 రోజుల ముందు స్వామి రోజు దర్శనం ఇచ్చేవారు, మమ్మల్ని లోపల రమ్మనేవారు ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ ప్రిటెక్స్ట్ అని మరి స్వామి ఎందుకో తెలియదు కానీ ఏదో చాలా విషయాలు చెప్తూ ఉండేవారు అబౌట్ స్పిరిచువల్ డిసిప్లైన్, ఇది అని. స్వామి చాలా విషయాలు మాట్లాడుతుండేవారు. ఒకసారి నేను స్వామి ఎన్నోసారి స్వామి పాదసేవ చేసుకోవడం కూడా అదృష్టం. స్వామి ముందే కూర్చుంటే, స్వామి నా తొడ మీద కాలు పెడుతూ ఉంటే నేను స్వామి పాదసేవ చేసుకున్నాను. ఇది ఒక అదృష్టం. సో నేను ఎందుకో ఒక పర్యాయము నేను స్వామితోటి మనసులో అనుకుంటూ, స్వామి ఒక్కొక్కరికి స్వామి చేతిలో కొన్ని వస్తువులు ఉన్నాయి, 3-4 వస్తువులు ఏదో ఉండే.
స్వామి ఇది వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి అది ఇస్తున్నారు, వాళ్ళకి ఇది ఇస్తున్నారు, ఒక్కొక్కరికి ఒక్కటి ఇస్తున్నారు. నేను మనసులో స్వామి ఎలా నా ముందు కూర్చోన్నారు స్వామి. నేను మనసులో అనుకున్నాను, స్వామి దగ్గర మంచి బ్యూటిఫుల్ డైరీ ఉంది, దానిపైన ఇంకా 2-3 ఉన్నాయి. స్వామి డైరీ చాలా బాగుంది స్వామి, ఎల్లో కలర్ చాలా బాగుంది డైరీ, అది నాకు ఇస్తే బాగుండు కదా. ఇమీడియట్ గా స్వామి రెస్పాన్స్ యద్భావం తద్భవతి, రెస్పాన్స్ చూడండి. ఇమీడియట్ గా స్వామి నన్ను చూసి, ఎరా ఇది నీకు కావాలా అని మనం స్వామి అడిగితే సర్వాంతర్యామి స్వామి అడిగితే మనం ఏం చెప్తామండి? స్వామి అవును స్వామి కావాలి స్వామి, తీసుకోరా అని స్వామి నాకు ఎలా ఇచ్చారు స్వామి. సో ఈ విధంగా స్వామి మనకి ప్రేమను పంచారండి. ఒక పర్యాయము ఒక విద్యార్థి స్వామిని అడిగారు రెండు క్వశ్చన్స్. ఒకటి, స్వామి సాయి డివోటీకి కావాల్సిన లక్షణాలు ఏంటి స్వామి? సాయి స్టూడెంట్కి కావాల్సిన లక్షణాలు మరి ఇంకోటి ఏంటి? సాయి స్టూడెంట్ అయినా సాయి డివోటీ అయినా ఈ లక్షణాలు ఏంటి, ఏం కావాలి? స్వామి ఎంతో ఆప్యంగా చెప్పారు. స్వామి చెప్పారు, సాయి డివోటీ కావాల్సిన లక్షణం స్వామి ఏముండాలి క్వాలిటీ అంటే, స్వామి చెప్పారు, మీ క్వాలిటీ ఎప్పుడో ఇచ్చానురా, మీరు పుట్టుకతోనే ఈ క్వాలిటీ ఇచ్చాను. ఏంటి స్వామి అది ఆ విద్యార్థి అడిగారు. స్వామి చెప్పారు, ఇన్నోసెన్స్. చిన్న పిల్లవాడికి ఇన్నోసెన్స్ ఎలా ఉంటుంది, అలా ఇన్నోసెన్స్ ఉండాలి మనకి. కానీ క్రమక్రమేణా కాలక్రమేణా మనం అలా పెరుగుతూ వస్తున్న కొద్దీ ఈ బాహ్య విషయాలకి చాలా అటాచ్మెంట్ పెంచుకొని, మదర్ ఫాదర్ అన్నీ, ఇంకా బాహ్య విషయ వస్తువులు ఎన్నో, అన్నిటికీ మనం అటాచ్మెంట్ పెంచుకొని ఇన్నోసెన్స్ అనేది పోతుంది మనకి. మనము క్రమేణా ఈగో అటాచ్ అవుతుంది మనకి చాలా. ఇది సహజం మోస్ట్లీ, బికాస్ మనం మానవ మాత్రం ఈగో అనేది మనకు వచ్చేస్తుంది. స్వామి చెప్తుండేవారు, ఈగో ఐగో, ఈగో ఇస్ దేర్, స్వామి విల్ నాట్ బి దేర్. కోరికలు కూడా అలా పెరుగుతూ ఉంటాయి మనకి, ఎన్నో కోరికలు పెరుగుతుంటాయి మనకి మన జీవిత జర్నీలో, లైఫ్లో. స్వామి చెప్తున్నవాడు, కామం ఉన్న చోట రాముడు ఉండడు రా. ఎక్కడైతే కామం ఉంటుందో, కోరికలు ఉంటాయో అక్కడ దేవుడు ఉండడు. సింపుల్ థింగ్ స్వామి ఈ విధంగా అని చెప్పి మనం కామం లేకుండా ఉంటామా, కోరిక లేకుండా ఉంటామా? స్వామి చెప్తారు, మినిమైజ్ చేసుకోండి, తగ్గించుకోండి కోరికలు. మనం ట్రైన్లో చూస్తుంటాం, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అదే స్వామి ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ ఎన్నో చెప్తుండేవారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. సో ప్రాక్టికల్గా తగ్గించుకో. ప్రాక్టికల్గా వీ కెనాట్, మనకు కుదరదు జీరో కోరికలు, బట్ ట్రై టు రెడ్యూస్ యాజ్ మినిమం. అండ్ స్వామి చెప్పేవారు, సింపుల్ లైఫ్ షుడ్ బి, సింపుల్ లైఫ్ అలవాటు చేసుకోండి. సో అండ్ బీ కంటెంట్. చాలా మంది స్వామి చెప్తారు, మన జీవన పరమావధి ఏంటి? సో చాలా మంది స్వామి, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ హ్యాపీనెస్. స్వామి చెప్తున్నారు, మీకు తెలుసు, నేను 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 ఈ అహం ఇది తీసేయండి, ఈగో. స్వామి ఇందాక చెప్పాను కదా, ఈ అహంకారాన్ని ఎప్పుడైతే మీరు త్యజిస్తారో, మరియు ఈ వాంట్, ఈ పీస్, ఈ కోరిక, ఇవి త్యజిస్తారో, ఈ ఐ వాంట్ అనే రెండు త్యజిస్తారో, అప్పుడే మీకు పీస్ వస్తుంది, హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది. దట్స్ వాట్. ప్రపంచంలో ఎంతో మంది, కోటి మంది ఉన్నారు, డబ్బు లేదా, డబ్బు ఉంది, కానీ వాళ్ళందరూ స్వామి దగ్గరకు వస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి హ్యాపీనెస్ లేదు, పీస్ లేదు, డబ్బున్నా కానీ. స్వామి చెప్తారు, హ్యాపీనెస్ ఈజ్ నథింగ్ బట్ యూనియన్ విత్ గాడ్. మీకు ఈగో గురించి ఒక చిన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి, నా టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒకసారి మాకు 2 years MBAలో స్వామి ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత మాకు 30 రోజులు దసరా దీపావళి సెలవులు వస్తుంటాయి. సో ఈ రెండు కలుపుకొని 30 days అక్కడ మేమందరం విద్యార్థులు అందరం ఏమనుకున్నామంటే, మేము స్వామి విన్నవించుకుందాం, ఈసారి మేము ఇంటికి వెళ్ళాము, ఇక్కడే ఉంటాం. సో స్వామి ప్రే చేస్తున్నాం. కానీ స్వామి అన్నారు, లేదురా, మీ అమ్మ తల్లిదండ్రులు మీకు వెయిట్ చేస్తుంటారు, ఇంటికి వెళ్ళాలి అని చెప్పారు. లేదు స్వామి, ప్లీజ్ స్వామి అంటే, సరే ఓకే అని మనం, అన్లెస్ స్వామి పర్మిషన్ ఇవ్వండి, ఇక్కడ వార్డెన్ మాకు పర్మిషన్ ఇవ్వరు.
సో స్వామి సెట్ ఓకే. సో నా 30 days వి వేర్ విత్ స్వామి. అందరూ మొత్తం ఇన్స్టిట్యూట్ అంతా ఖాళీగా ఉంటుంది, మోస్ట్లీ ఎవరు ఉండదు, చాలా తక్కువ మంది ఉంటారు. సో మేము అక్కడ స్వామితోటే ఆ 30 days హ్యాపీగా దసరా అండ్ దివాళీ ముందు స్వామి ప్రేమ, స్వామి చెప్తుంటారు, స్వామి ప్రేమ 1000 తల్లుల ప్రేమరా. అరే మీరు ఒక్క తల్లి ప్రేమకే మీరు అర్థం చేసుకోలేరు, అటువంటి స్వామి ప్రేమ 1000 తల్లులు. ఇది మనం అనుభవిస్తగానే తెలియదండి స్వామి ప్రేమ. అది వివరించడానికి వి కాంట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్, వివరించలేమండి, అంత మనము తట్టుకోలేమండి స్వామి ప్రేమ. సో ఆసారి స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం పిలిచారు మా విద్యార్థులందరినీ, MBA ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ ఇయర్ సెలవులో. సో స్వామి అన్ని బాక్సెస్ అన్ని సర్దుతున్నారు. సో నెక్స్ట్ డే దీపావళి ఉంది. క్విక్లీ ఒక బాక్స్ స్వామి వచ్చిన పక్కన నిలబడ్డారు. నేను స్వామి ఈ బాక్స్ ఎక్కడ పెట్టాలి స్వామి అని చెప్పాను, స్వామిని అడుగుతున్నాను. స్వామి చెప్పారు, అరే ఆ బాక్స్ తీసుకొని సద్దాం హుస్సేన్ మీద వేయరా, తల మీద ఎత్తిపైన వేయరా అని చెప్పారు. అప్పుడు అందరు నవ్వాము, ఓకే అనుకున్నాం. సో కానీ తర్వాత నాకు అర్థమైంది, సద్దాం హుస్సేన్ ఎవరో తెలుసు మీకు, ఇరాక్ ప్రెసిడెంట్ అని వాళ్ళని. నాకు పోతూ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే అర్థమైంది ఏంటంటే, అహంకారం, ఈగో త్యజించడమే స్వామి వాస్ ద లెసన్ విచ్ హి థాట్ టు మీ ఆన్ దట్ డే. ఇంకో చిన్న ఇన్సిడెంట్, స్వామి నా తోటి విద్యార్థి ఒకతను ఉండేవాడు. అతను అక్కడ స్కూల్ నుంచి స్కూలు డిగ్రీ అంతా అక్కడే చేశారు. తర్వాత MBA అక్కడే చేసి నా క్లాస్ ఉంటే అతను. బట్ హీఈస్ ఎప్పుడు అవుట్ స్టాండింగ్ అనమాట, ఎప్పుడు అన్నిట్లో ఓ గ్రేడ్ అవుట్ స్టాండింగ్. దెన్ స్వామి ఒకసారి మేము ఎగ్జామ్స్ రాసాము, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఏదో. సో వాడికి ఆబ్వియస్లీ ఎప్పుడు వాడు గోల్డ్ మెడల్స్ ఆ విధంగా ఉండే, ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడు క్లాస్లో, చాలా బ్రైట్ స్టూడెంట్, బ్రిలియంట్ స్టూడెంట్. కానీ ఎప్పుడైతే నీకు అహంకారం వస్తుందో స్వామి ఇమీడియట్ గా స్వామి ఇంటర్వెన్షన్ ఉంటుంది, స్వామి విల్ షో దట్ కరెక్ట్ హిమ్. సో మేమందరం MBA స్టూడెంట్స్ అక్కడ కూర్చున్నాం వరండా. స్వామి అందరూ ఏం చేశారు, ఎలా ఉంది, ఎగ్జామ్స్ ఎలా రాశారు, జడ్జిని ఎలా రాశావు అని అడుగుతున్నాం అందరు స్టూడెంట్స్. స్వామి అందరం స్వామి బాగా రాశాం అని ఏదో చెప్తున్నాం. దెన్ స్వామి అబ్బాయిని చూసి పేరు పెట్టి, రే బీ కేర్ఫుల్, వార్నింగ్ యూ, బీ కేర్ఫుల్ అని చెప్పి స్వామి అక్కడికి అలా చెప్పి వదిలేశారు. దాని తర్వాత స్వామి, మేము నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చింది, వాడు ఫెయిల్ అయ్యాడు. దెన్ హీ రియలైజ్ దట్ ఓకే, ఈ అహంకారమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇలా స్వామి ఎన్నో పర్యాయం మనకు తెలుసు. స్వామి ద మెయిన్ సమరీస్, మనకి ఈగో ఉంటే మన నాశనానికి దారితీస్తుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై టు కంట్రోల్ ఈగో. స్వామి మన దగ్గర నుంచి కోరేది ఒకటే అండి, లవ్ లవ్ లవ్. స్వామి చెప్తుంటారు, నాకు మీ ప్రేమ కావాలి, అది నా ప్రాపర్టీ, మీ ప్రాపర్టీ కాదు. ప్రేమ, లవ్ అనేది నా ప్రాపర్టీ. స్వామి ఇంకో విషయం చెప్తుంటారు, మీ హృదయ స్థానము నా స్థానం, అది అందులో నేను వచ్చి కూర్చోవాలి. మన ఇంటికి ఒక VIP వస్తుంది అనుకోండి, మనం ఎంత నీట్గా పెట్టుకుంటామండి. అదేవిధంగా ఒక VVIP వస్తే ఇంకా చాలా నీట్గా చేస్తాం. అదే ఒక మనకి మోస్ట్ VIP ఆర్ మోస్ట్ ఈ యూనివర్స్కి VIP ఈస్ అవర్ స్వామి. మన స్వామి మన ఇంటికి వస్తుంటే మన ఇల్లు ఎంత చక్కగా తీర్చిదిద్ది పెట్టుకుంటామండి. కానీ స్వామి మనకి హృదయంలో ఉండాలంటే ఆ హృదయం ఎంత పవిత్రంగా ఉండాలి. సో ఆ స్వామి చెప్తుండేవారు మాకు, అరే ఆ ప్లేస్ నాది, మీరు దట్ ఈస్ నాట్ ఏ మ్యూజికల్ చైర్స్, దట్ ఈస్ మై చైర్. సో మీరు అంత పవిత్రంగా పెట్టుకోవాలి. మేము చదువుకున్నప్పుడు స్వామి మేము మైండ్ ఈజ్ అ మంకీ మైండ్ స్వామి చెప్తున్నారు. బట్ అది వస్తుంటుంది పోతుంటుంది, జస్ట్ లీవ్ ఇట్ అలా. ఇట్స్ ఏ మంకీ మైండ్, పాసింగ్ క్లౌడ్స్ మీకు వస్తుంటాయి కదా, దానికి అంతగా పట్టించుకోని అవసరం లేదు. సో స్వామి కొన్ని కమాండ్స్ మాకు చెప్పారు. స్వామి దగ్గర మీరు చూస్తే పుట్టపత్లు చూడండి, లాట్ ఆఫ్ మనకు పొద్దునే ఇది రిచువల్ దేర్. ఓకే, మార్నింగ్ సుప్రభాతము, దెన్ భజన, వేదము, భజను, తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ భోజనం అయిన తర్వాత మళ్ళీ వేదం, భజన, దెన్ రిటైర్. ఇది ఒక రొటీన్ ఉంటుంది. స్వామి చెప్తారు అలానే మన నిత్య జీవితంలో కూడా మనం ఏదైతే పెట్టుకుంటామో, ఓకే నేను సుప్రభాతం చేస్తాను, దాని తర్వాత నేను ఒక రోజు ఈ ప్రేయర్స్ చేస్తాను.
స్వామి చెప్తారు మీరు ఏదైతే చేస్తున్నారో అది కంటిన్యూ చేయండి, బ్రేక్ చేయకూడదు. సో ఇది నేను నేను రోజు సుప్రభాతం చేస్తాను సాధ్యమైనంత వరకు. సో అన్ని 100% కుదరకపోవచ్చు, బట్ ట్రై టు డెవలప్ దట్ హ్యాబిట్. సో కంటిన్యూ చేయండి. ఓకే, మీరు రోజు నేను గాయత్రి మంత్రం చదువుకుంటాను, ఆ రోజు నేను 3 సార్లు గాయత్రి మంత్రం, అవును మీ దాని శక్తిని కొలది, నేను రోజు అష్టోత్తర శతనామాలు చదువుకుంటాను. సో చేస్తుంటే అది కంటిన్యూ చేయండి, మధ్యలో ఆపకూడదు. సో చేయండి. సో దట్స్ వాట్ స్వామి సేస్. సో మీకు చెప్తున్నట్టు స్వామిస్ కమాండ్స్ కొన్ని ఉన్నాయి. సో ఆనిముత్యాలు వాట్ ఎవర్ ఈ స్వామిస్ కమాండ్స్, స్వామిని రీచ్ కావాలంటే స్వామి చెప్తున్నారు మీరంతా నాకు దగ్గరగా ఉన్నారు, నియర్గా ఉన్నారు, బట్ ఐ వాంట్ యూ టు బి డియర్. సో స్వామికి నియర్గా అండ్ డియర్గా ఉండాలి. డియర్గా అంటే స్వామిస్ గ్రేస్ పొందాలి. స్వామి మన సాయి డివోటీ కాదు, స్వామి చెప్పాలి వీడు నా డివోటీ ఆర్ వీడు గుడ్ బాయ్. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా మేము ఎప్పుడు స్వామికి మేము ఎలా డియర్గా ఉండాలని ప్రయత్నం చేసేవాళ్ళం. సో అక్కడ పుట్టపర్తిలో చదువుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క సాధన, ఓకే నాతో స్వామి ఎందుకు మాట్లాడి నేను చేయాలి, ఒక్కొక్కటి నేను ప్రార్థన చేసుకుంటా రాత్రి అంతా, లేకపోతే కొందరికి నేను అష్టోత్తర శతనామాలు చదువుకుంటా, లేకపోతే నేను గాయత్రి మంత్రం 108 ఓకే ఈ రోజు నేను రాత్రి అంతా గాయత్రి మంత్రం చదువుకుంటా. సో తప్పకుండా స్వామి ఇలా ఆన్సర్ ద ప్రేయర్స్. స్వామి దానికి ఇస్తాడు, హి గివ్స్ హిస్ ఆన్సర్స్ టు ద ప్రేయర్స్. దట్స్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్వామి. ద కమాండ్స్ మనం అనుకున్నాం కదా, స్వామిస్ కమాండ్స్ ఏంటి? మొదటిది స్వామి చెప్తున్నారు, బాయ్స్ అంతా టాక్ ఎక్కువ మాట్లాడుతుంటారు, తగ్గించుకోండి. సో మీరు ఎంత తక్కువ మాట్లాడుతుంటే అంత ఎనర్జీ మీలో ఉంటుంది. సో స్వామి ఎన్నోసార్లు చెప్పారు, మీ ఎనర్జీ మీరే వేస్ట్ చేసుకుంటున్నారు, మాట్లాడడం తగ్గించండి. సో మీ అందరికి తెలుసు, ఇన్ ద సైలెన్స్ మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే వీ కెన్ లిజన్ టు ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్ అండ్ వాయిస్ ఆఫ్ గాడ్. అంతే కదండి, మన ప్రశాంతంగా ఉంటే, మనసు ప్రశాంతంగా ఉంటే మన స్వామి యొక్క ఇది మనకు స్వామి యొక్క వాయిస్ కానీ ఆర్ స్వామి యొక్క ఫుట్ స్టెప్స్ వినబడతాయి. మేబీ మనందరూ అది ప్రయత్నం చేయాలి. రెండవది స్వామి చెప్తుండేవారు క్యారెక్టర్. ఏమిటా క్యారెక్టర్? స్వామి చెప్తుండేవారు వాచ్ అని చెప్పారు. వాచ్ యువర్ వర్డ్స్, యాక్షన్స్, థాట్, వాచ్ యువర్ హార్ట్ ఎక్సెట్రా. మన స్వామి సీ గుడ్, బీ గుడ్ అండ్ డూ గుడ్. ఇంతే కాదు, మనకు స్వామి సాత్వికమైన ఆహారం తినాలని చెప్తుంటారు. ఏంటి సాత్వికం? సాత్వికం అంటే ఒక ఆహారమే కాదు, మన పంచేంద్రియాలు సాత్వికంగా ఉండాలి. అంటే నేను చూసేది సాత్వికంగా ఉండాలి, నేను వినేది సాత్వికంగా ఉండాలి, అంటే మంచిని చూడాలి. మంచి అంటే ఏది మంచి అంటే అది మన అంతరాత్మకు తెలుసు. అది మీరు ప్రశ్నించుకోండి. నేను మంచిని వినాలి, మంచిని స్మెల్ చేయాలి. మంచిని స్మెల్ చేయాలంటే పవిత్రమైన స్వామి ఒక విభూతి స్మెల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, దెన్ మంచి మాట్లాడాలి. స్వామి చెప్పి స్పీక్ లవింగ్లీ, స్పీక్ సాఫ్ట్లీ. స్వామి చెప్పేవారు ఎన్నోసార్లు పర్యాయం. స్వామి చెప్పారు స్పీక్ సాఫ్ట్లీ, స్పీక్ లవింగ్లీ. ఓకే, అండ్ లాస్ట్కి వచ్చేసి ఐ థింక్ టేస్ట్. మనం ముందే చెప్పుకున్నట్టు స్వామి చాలా సాత్వికమైన ఆహారం తినాలి. ఈ ఆహారమే మనకి ఎన్నో వాటి మీద మనకి ప్రభావం ఉంటుంది, మన థాట్స్ మీద కూడా. మనకు బ్యాడ్ థాట్స్ వస్తున్నాయంటే స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ఇది బికాస్ ఆఫ్ ఫుడ్ యూ టేక్. మన ఫుడ్ ఏ ఆహారం తీసుకుంటామో అటువంటి థాట్సే వస్తాయి. సో మీకు అందరికీ సార్ స్వామి డిస్కోస్ కూడా చెప్పారు ఒకసారి, ఒక బర్త్డే డిస్కోస్లో, నా కోసం మీరు నాన్ వెజిటేరియన్ మానండి. ఎందుకు? స్వామికి దానివల్ల స్వామికి లాభం ఏంటి? అది మనకే, స్వామి మన కోసమే చెప్పారు. మీరు ఎటువంటి ఫుడ్ తింటే అటువంటి థాట్స్. ఓకే, దాని తర్వాత స్వామి ఇంకోటి చెప్పింది ఏంటంటే ఫ్రెండ్షిప్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై టు మినిమైజ్, ఫ్రెండ్స్ని తగ్గించుకోండి. స్వామి చెప్తారు లేడీస్కి గాజులు ఉంటాయి కదా, అలా గాజులు, టూ మచ్ ఫ్రెండ్స్ ఈస్ నాట్ గుడ్. ఎంతవరకు అయితే అంత హలో హాయ్ బాయ్ అంతే. స్వామి సేస్ అంతే ఫ్రెండ్షిప్ అంటే అంతే. ట్రూ ఫ్రెండ్ ఈస్ ఒక్క గాడే. స్వామి చెప్పారు ఓన్లీ గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్ అండ్ ట్రూ ఫ్రెండ్. సో డోంట్ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్, మినిమైజ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ కాన్స్టెంట్ టచ్ విత్ స్వామి. ఇంకోటి
స్వామి చెప్పేవారు, సో టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ మనకే మతి హాని చేస్తుంటుంది. సో ట్రై టు మినిమైజ్ ద ఫ్రెండ్స్. సో మనం స్వామి, మనకు తెలుసు స్వామి ఎన్నో పర్యాయం చెప్పారు, మై లైఫ్ ఈస్ మై మెసేజ్. స్వామి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి మనిషికి స్వామి తన హృదయాన్ని టచ్ చేశారండి. వి ఆల్ నో, అందరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. నేను ఈ రోజు మీతో కొన్ని నా అనుభవాలు పంచుకుంటున్నాను, నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వామి అని, ఇది దాంట్లో డౌటే లేదు. ఇంతమంది శ్రోతలు వింటున్నారు నా ప్రసంగాన్ని, అందరికీ ఎక్కడో స్వామి టచ్ చేస్తున్నారు. సో ద మెయిన్ థింగ్ ఈస్ స్వామి నేను అక్కడ MBA సీట్ అనేది అదొక ఎక్స్క్యూజ్ అంతే. ఓకే, పట్టా స్వామి చెప్పేవారు, మీకు పట్టా కూడా కావాలి, కానీ ఈ విధంగా స్వామి మనకు జీవితం నేర్పించేవారు, అలానే అందరికీ జీవితం నేర్పించేవారు. సో హీ యూస్ టు ట్రాన్స్ఫార్మ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్మేషన్ మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఎంత ట్రాన్స్ఫార్మ్ అయినా మనం, డిడ్ వి డూ దట్? అది ప్రతి ఒక్క విచక్షణకు వదిలిపెట్టాలి. సో ఇంకోటి స్వామి చెప్పేవారు, జంతునాం నరజన దుర్లభం, మన మానవ జన్మ ఎంతో పవిత్రమైనది. స్వామి చెప్పేవారంటే, అరే మానవ జన్మ వచ్చింది కదా అని చాలా దాన్ని పవిత్రంగా చూడాలరా. మీరు చేసే ప్రతి కర్మ, ప్రతి దాన్ని మీకు మానవుడికి భగవంతుడు ఒక్క మానవుడికే డిస్క్రిమినేషన్ పవర్ ఇచ్చాడు, విచక్షణ జ్ఞానం. సో మీరు ఏ పని చేసినా కానీ ఇది రైటా రాంగా ఒక్కసారి ఆలోచించండి, సెకండ్ థాట్ చేసి దెన్ మూవ్ ఫార్వర్డ్. దిస్ ఈస్ వాట్ స్వామి ఈస్ టు టెల్ అస్. ఇది కరెక్టా రాంగా, ఇది రైటా రాంగా, ఇది నేను చేసే పని స్వామికి నచ్చుతుందా, ఈ విధంగా ఆలోచించి దెన్ అండ్ ప్రతి చిన్న పని కూడా స్వామికి అర్పించండి. దిస్ ఇస్ వాట్ ఇస్ ద లెసన్ స్వామి ఈస్ టు టీచర్స్ ప్రతి సో మెనీ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఇదే అండి స్వామి మనకి. స్వామి ఎన్నో విషయాలు చెప్పారు, కానీ మీకు ఎన్నో విషయాలు చెప్పాను, చెప్పిందే చెప్పారు అనుకుంటాం మనం, కానీ ఎంతవరకు మనం ఆచరణలో ఉన్నాం. సో నేను చెప్పాను కదా, ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ చేస్తూ మనం డిడ్ వి డూ ద ట్రాన్స్ఫర్మేషన్. కొన్ని సార్లు మనకు తెలియకుండానే స్వామి మన హృదయాన్ని టచ్ చేసి మనం ట్రాన్స్ఫర్మ్ అవుతూ ఉంటాం. నేను స్వామి దగ్గర నుంచి సమ్ సింపుల్ వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ స్వామి, మై లైఫ్ ఈస్ మై మెసేజ్ అని చెప్పారు. ఒకటి, నేను జస్ట్ రీసెంట్లీ ఒక వీడియో చూశాను, దాంట్లో స్వామి చెప్తుండేవారు, ఆ అబ్బాయి చెప్తున్నారు అనమాట, అడ్జస్ట్మెంట్ ఒకటి స్వామి దగ్గర, రెండవది సింప్లిసిటీ, మూడవది డిసిప్లైన్. స్వామి ఈస్ వెరీ పర్టికులర్ డిసిప్లైన్ అండి. స్వామి ఏమాత్రం డిసిప్లైన్ తప్పినా సహించరు అసలు ఏదైనా. స్వామి చెప్తుండేవారు, నాకు మార్క్స్ అవసరం లేదురా, నాకు రిమార్క్స్ రాకూడదు, మీరు ఎక్కడైనా బయటికి పోండి, మిమ్మల్ని చాలా 1000 మంది చూస్తుంటాను, బీ లైక్ ఏ స్ట్రీట్ లైట్ నాట్ ఏ స్ట్రీట్ డాగ్ అయినా. సో మిమ్మల్ని ఎన్నో ఆశలు ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎనీ రిమార్క్స్ రాకూడదు, బట్ మార్క్స్ రాకుండా పర్లేదు, నా సబ్జెక్ట్ లో మీరు ఓ గ్రేడ్ రావాలి. నా సబ్జెక్ట్, స్వామి సబ్జెక్ట్ ఏంటి, వెదర్ ఇట్ ఈస్ క్యారెక్టర్, వెదర్ ఇట్ ఈస్ టాకింగ్ మోర్ ఆర్ నో, ఇవన్నీ ఉండకుండా లెస్ టాక్, క్యారెక్టర్ అయినా సింప్లిసిటీ, ఇవన్నీ అనుభవించారు. దాంట్లో నాకు ఓ గ్రేడ్ ఉండాలి. మీరు స్వామి, మేము MBA అయితే పట్టాలో ఒక దాంట్లో స్వామి సబ్జెక్ట్స్ ఉంటుంది, దాంట్లో నీ గ్రేడ్ ఎంత, మా ఊళ్ళకి రెగ్యులర్ దాంట్లో కూడా ఎంత గ్రేడ్ వచ్చేది. స్వామి దయా, స్వామి గ్రేస్ వల్లేమో కానీ దాంట్లో నాకు ఓ గ్రేడ్ వచ్చింది, అది కూడా స్వామి గ్రేస్ చేయండి. సో ఇది అడ్జస్ట్మెంట్. అంటే ఒకసారి ఒక చిన్న విషయం చెప్తాను. ఒక VIP వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్వామి కాన్వకేషన్కి వచ్చారు. ఇది హిల్వీ స్టేడియం జరుగుతుంది. స్వామి టాప్లెస్ కార్లో అలా వెళ్తున్నారు. స్టార్ట్ కావాలి పుట్టపతి నుంచి, యస్ గో ప్రయాణం ఫ్రమ్, మీకు తెలుసు ప్రైవేట్ స్కూల్ నుంచి అలా వస్తుంటారు. సో స్వామి హిల్వీ కార్లో డ్రైవ్ చేస్తున్నారు, ఒక ఓల్డ్ స్టూడెంట్. వెనక లెఫ్ట్ సైడ్ లో స్వామి కూర్చున్నారు. స్వామి మీకు తెలిసి ఎంత అలకగా ఉంటారో, స్వామి నిల్చో ఉన్నారు. ఈ బేబీ కొంచెం భారీ శరీరం. సో స్వామి అతను VIP చాలా భారీ శరీరం, పెద్ద వయసు అతను. ఆయన నిల్చోడానికి కష్టపడుతున్నాడు, కానీ ఈ నాట్ ఏబుల్ టు స్టాండ్. సో ఈ డ్రైవర్ సీట్ ముందుకు ఇలా చాలా ముందుకు అనుకున్నాం, చాలా అసలు ఈ స్టీరింగ్ కూడా చాలా దగ్గరకు వచ్చింది, ఆయన నిల్చోలేకపోతున్నారు. ఈయనకి ఇంకా వల్ల కాదు, ఇంతకన్నా ఎక్కువ ముందుకు జరగలేను
అంటే అప్పుడు ఆ డ్రైవర్ స్టూడెంట్ స్వామి వంక చూస్తే స్వామి మళ్ళీ చిన్న మీకు స్వామి తెలుసు, చిన్న మందహాసం ఇచ్చారు, చిరునవ్వు. మళ్ళీ ఇంకా కొంచెం ఇంతకనెక్క జరగలేదు. దెన్ ఈ స్టూడెంట్ గెస్ట్ అడిగారు, సార్ తక్లీఫ్ ఓరకే స్వామి, కష్టంగా ఉందా అని అడిగితే, సార్ కష్టంగా ఉందంటే మరి కష్టంగా లేకుండా నా వల్ల కావట్లేదు కొంచెం అనీజీగా ఉండి ఆ విధంగా జవాబు ఇచ్చారు. దెన్ మన స్టూడెంట్ మళ్ళీ స్వామి వెనక చూసి, స్వామి ఏం చేయాలంటే, స్వామి పర్వాలేదు కూర్చుందాంలే అయితే పర్వాలేదు అని చెప్పి ఈ స్వామి రెగ్యులర్ గా నిల్చున్నారు. స్వామి అపర్యాయం స్వామి కూర్చున్నారు. సో స్వామి అంత ఇంపార్టెన్స్ టు గెస్ట్ ఆల్సో, అండ్ హీ మేడ్ దట్ అడ్జస్ట్మెంట్. లోకేశుడు ఆయనకు అవసరమా, బట్ స్టిల్ హీ హస్ మేడ్ దట్. హీస్ షోయింగ్ అస్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్, దిస్ ఇస్ అడ్జస్ట్మెంట్, హీ హస్ డన్ ఇట్. సో మనకు నేర్పిస్తున్నారు స్వామి ఈ విధంగా మనం ఎలా బ్రతకాలను, ఎలా చేయాలను. అడ్జస్ట్మెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో స్వామి ఇంకో అదర్ థింగ్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ స్వామి ఇస్ గ్రాటిట్యూడ్. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చూసాం మనం. స్వామి ఎలా స్వామి ఏదైనా ఈస్ టేకెన్ ఫర్ సంథింగ్ గాను, సామాన్యంగా స్వామి ఎప్పుడు ఎల్లప్పుడు చెప్తుంటారు, నాది ఇచ్చే చేయగానే తీసుకున్న చేయి కాదురా అని. బట్ స్వామి ఏదైనా తీసుకున్నా కానీ ఆ గ్రాటిట్యూడ్ యూస్ టు డూ దట్. దట్స్ హౌ ఇట్ ఈస్. ఒక 3 విషయాలండి నేను స్వామి దేవల సమర్పణ ప్రోగ్రామ్ హైదరాబాద్ లో చేస్తున్నాము. సో దాని కోఆర్డినేటర్గా ఉన్నాను. 2 విషయాలు దాంట్లో నేను కొన్ని స్పీకర్స్ నుంచి తీసుకున్నాను. ఒకటి ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాను మీకు ఆల్రెడీ. రెండవది 3 C's స్వామి చెప్పేవారట. మీ జీవితంలో డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి. ఫస్ట్ C, డోంట్ క్రిటిసైజ్. మన జీవితం మీద అలవర్చుకోవాలి. డోంట్ కంప్లైన్ అబౌట్ ఎనీబడి. డోంట్ కంప్లైన్, కీప్ ఆన్ కంప్లైనింగ్, ఇది బాగాలేదు, అది బాగాలేదు. సో మూడవది డోంట్ కంపేర్. వాడు ఎక్కువ, వీడి తక్కువ. స్వామి ప్రతి ఒక్కరికి భగవంతుడు అందరికి సమానమైన అవకాశాలు ఇస్తుంటాడు. నథింగ్ కాల్డ్ ఎస్ క్రిటిసైజ్. వాడు ఎక్కువ, వీడు తక్కువ కాదు. సో గాడ్ హస్ గివెన్ ఈక్వల్ ఛాన్సెస్ టు ఆల్. సో ఈ విధంగా 3 C's is what I have thought మీతో పంచుకుందాం అనుకున్నాను. సో తర్వాత దాంట్లో మనం మాట్లాడుకున్నాము. ఐ థింక్ సమయం కూడా ఆసనం అవుతుంది. లాట్ ఆఫ్ థింగ్స్ వి డిస్కస్డ్ అబౌట్ డివోషన్ అండ్ స్వామి. వి షుడ్ హ్యావ్ చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తుంటే కొన్ని మీకు. ఇన్సైడ్ స్వామి, అవుట్ సైడ్ స్వామి. స్వామి మనకి బాహ్యంగా ఎంతో స్వామి కనబడుతుంటారు, అదే మనం అలవర్చుకోవాలి. వాట్ ఈస్ స్వామి ఇన్సైడ్? సో ఒక విద్యార్థి ఒకసారి ఆ వరండాలో కూర్చొని భజన జరుగుతుంది, స్వామి అక్కడ ఉన్నారు. సో హీస్ కాంటెంప్లేటింగ్ ఆన్, స్మరణ చేసుకుంటే స్వామి గురించి స్వామి యొక్క రూపం, అలా హీఈస్ డూయింగ్ ఇట్. సో ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎంత మాత్రం కాంటెంప్లేట్ చేసుకుంటే స్వామి గురించి కాన్సన్ట్రేట్ చేస్తుంటే స్వామి అలానే మనకు రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఆ విద్యార్థి అలా స్వామి గురించి, స్వామి రూపం తలుచుకుంటూ స్వామి భజన జరుగుతుంది. హీఈస్ జస్ట్ థింకింగ్ ఆఫ్ స్వామి. దెన్ స్వామి ఈ లోపల స్వామి బయట ఒక కార్ని రమ్మన్నారు, స్వామి కార్ని. దెన్ హీ వెంట్ అవుట్ సైడ్. దెన్ అలా స్వామి ఎక్కడికో బయటకు వెళ్ళి వచ్చారు. మళ్ళీ ఈ అబ్బాయి అలానే మెడిటేట్ చేస్తున్నాడు స్వామి రూపం తలుచుకుంటా. సో స్వామి తెలుసు భజన్స్ అప్పుడు స్వామి ఇఫ్ ఈజ్ అవుట్ సైడ్ అలా హీ స్వింగ్ బ్యూటిఫుల్లీ, అలా స్వింగ్ అవుతూ ఉంటారు స్వామి. సో దెన్ ఆ అబ్బాయి అదే రూపం, స్వామి మన రూపం కూడా ఎలా ఉంది. దెన్ ఎవరో స్వామిని తట్టినట్టు అనిపించింది, స్వామి ఆ అబ్బాయికి ఎవరో తట్టినట్టు అనిపించారు. దెన్ ఓకే, he doesn't want to lose that vision, you want to lose that. అలానే ఉన్నారు. మళ్ళీ రెండోసారి కూడా తట్టారు. దెన్ అప్పుడు ఆయన రెండోసారి కూడా he doesn't want to. దెన్ మూడోసారి తట్టి స్వామి యొక్క రూపం you could see. సో why I'm telling you is, సో హౌ మచ్ యద్భావం తద్భవతి. మనకి ఎంత స్వామి మనం కనెక్ట్ లో ఉంటామో, హౌ నియర్ వి గో టు స్వామి, దట్ మచ్ ఆఫ్ డియర్ విల్ బికమ్. హీ రెస్పాన్స్, స్వామి ఆల్సో రెస్పాన్స్ ఇన్ ద సేమ్ వే. కపుల్ ఆఫ్ థింగ్స్. స్వామి ఎన్నో పర్యాయములు స్వామి మనకి పిల్లలకి తో మాట్లాడుతుండేవారు. అరే ఏం చేస్తున్నావు? స్వామి MBA చేస్తున్నావు. మీకు అందరికి తెలుసు. స్వామి చెప్తున్నారు వాట్ ఈస్ MBA అంటే, మనం మాట్లాడుతున్నాం మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
స్వామి కాదు, MBA అంటే మైండ్ ఇన్ బాబా ఆల్వేస్. సో దట్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే, కాంటంప్లేషన్ అండ్ కనెక్టింగ్ ఆల్వేస్ విత్ స్వామి, మైండ్ ఇన్ బాబా ఆల్వేస్. అండ్ ఆల్వేస్ స్వామి సేస్ దట్ సైలెన్స్ గురించి డిస్కస్ చేసాం. ఏం చేస్తున్నాం? బీకామ్. బీకామ్ అంటే ఏంటంటే భాష ఫార్మర్స్ అంటారు, కాదు, బీకామ్, బీ స్టిల్ చేస్తాం. అండ్ సో మెనీ థింగ్స్ స్వామి సెట్, సింపుల్ థింగ్స్ అండి. సో మనకు సమయం ఆల్సో అసలు కొంచెం సర్వీస్ గురించి కూడా మాట్లాడతాను నేను, తర్వాత కొన్ని ఎక్స్పీరియన్స్ మాట్లాడి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. సర్వీస్, స్వామి చెప్తుండేవారు, ఈ మన జీవితం ఇచ్చిందే సర్వీస్ కోసం. మనం చేయాల్సిన కర్మ సర్వీస్ ఎంతో ఇంపార్టెంట్ అండి. డివోషన్ గురించి మాట్లాడుకున్నాం. భక్తి ఎన్నో మార్గాలు. ఫైనల్ అల్టిమేట్ గోల్ ఇస్ టు రీచ్ స్వామి, టు ఎర్న్ గ్రేస్ ఆఫ్ స్వామి, స్వామి గ్రేస్. సో స్వామి చెప్తుండేవారు, గ్రేస్ అనేది మనకి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది, ఒక ఇన్సూరెన్స్ లాంటిది. సో స్వామి గ్రేస్ చేయాలంటే సర్వీస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే. అదొక మార్గం మనం ఎంచుకోవచ్చు. ఒక సర్వీస్ అనేది ఒక పర్యాయము. నాకు అమెరికా అవకాశం వచ్చింది. నేను అమెరికా అవకాశం వచ్చింది. దెన్ నాకు చాలా కోరిక ఉండేదండి. నేను చదువుకున్నప్పుడు యుఎస్ పోవాలి, చెప్పాను కదా మీకు, ఇంజనీరింగ్ చేసిన ఎంఎస్ పోవాలని. కొన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్వామిస్ ప్లాన్, స్వామి MBA చేసాను. ఇంకా అలా పోలేదు ఎంయూఎస్కి. సో నాకు ఏదో మనసులో ఏదో కోరిక, బలమైన కోరిక. తర్వాత నేను విప్రోలో చేరిన తర్వాత ఆర్గనైజేషన్ చే స్వామి ఒక రాయల్గా అమెరికాకి పంపించారు. అన్ని ఏర్పాట్లన్నీ జరిగాయి. పుట్టపర్తికి వచ్చాను నేను స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుందామని. ఇంకా 2008 అనుకుంటా, 2007 or 2008లో, 2007 2008 సంవత్సరం గుర్తులేదు అంత కరెక్ట్గా. సో పుట్టపర్తికి వచ్చాను స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుందామని. స్వామి దర్శనం అయిన తర్వాత సీదా స్వామి వీల్ చైర్లో ఉన్నప్పుడు సీదా స్ట్రైట్ నా దగ్గరకు వచ్చారండి. వచ్చి నేను అసలు అప్పుడు అదొక నా అదృష్టం అనుకోండి, వాట్ ఇట్ ఈస్. స్వామికి చాలా దగ్గరకు వచ్చారు. నేను స్వామి పాదనమస్కారం తీసుకున్నాను. నేను స్వామిని బ్లెస్ చేయమని కోరుచున్నాను. స్వామి పాదనమస్కారం తీసుకొని అలానే పాదాల మీద స్వామి నా తలపెట్టి ప్రే చేస్తున్నాను. స్వామి చాలాసేపు ఓపికగా నాకు అక్కడ అలా కూర్చొని ఉన్నారు. నేను స్వామిని అమెరికాకి వెళ్తున్నా, స్వామిని అమెరికాకి వెళ్తున్నా, బ్లెస్ చేయండి స్వామి, బ్లెస్ చేయండి. ఆ పక్కన స్వామి ఎవరో యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు UK వాళ్ళు స్వామి మేము ఈ సర్వీస్ ప్రాజెక్ట్ చేస్తున్నాము, చెప్తున్నారు ఒక్కొక్కటి. సో వాళ్ళు ఒక ఫైల్ లాగా తీసుకొచ్చి స్వామికి చేస్తున్నాం, స్వామి ఇది చేస్తున్నాం, ఇది చేసాం, ఈ ఫోటోస్ అని చూపిస్తున్నాం. స్వామి నా దిక్కు చూసుకుంటూ స్వామి నన్ను చూస్తూ ఆ బొమ్మలు చూస్తూ, ఆ బొమ్మలు చూస్తూ స్వామి ఎంతో చిరునవ్వుగా నన్ను చూస్తూ సర్వీస్ చేయి ఇలా 3-4 టైమ్స్ చెప్పారండి. నేను బ్లెస్ చేసుకొని నేను అమెరికా వెళ్ళాను. అమెరికాలో ఓకే, స్వామిస్ కమాండ్ అక్కడ సర్వీస్లో పాల్గొనడానికి అదృష్టం వచ్చింది నాకు. ఒకపచ్చి స్వామి ఇచ్చారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ సర్వీస్ ఉంటుంది పొద్దున్నే. అక్కడ 5 o'clock అదొక ఆర్ఫనేజ్ ఉంటుంది అక్కడ. దెన్ యూస్ టు గో దేర్ అక్కడ ఎవ్రీడే 5 o'clock ఉన్నాను. 4:30కి 4 o'clock వెళ్ళి అట్లా అమెరికాలో ఉన్న సాధ్యమైనంత వరకు నేను చాలా అక్కడ సర్వీస్ యాక్టివిటీస్ పాల్గొన్నాను. సో బట్ స్వామిస్ గ్రేస్ అండి, ఎన్నో గ్రేస్ ఈస్ దేర్ అనుకుంటాను. ఎన్నో యాజ్ మెన్షన్ మీకు చెప్పినట్టు స్వామి ఎన్నో ప్రొఫెషనల్ కెరీర్లో నాకు, నా పర్సనల్ కూడా హీ హెస్ కమ్ టు మై రెస్క్యూ స్వామి. సో మనం అడగనవసరం లేదు, స్వామి అనేవారు మీరు అడగనవసరం లేదురా, వెన్ ఏ గ్రేస్ ఉంటే నేను ఐ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ. ఒకసారి నా జీవితంలో పెద్ద యాక్సిడెంట్ అయిందండి, బిగ్ యాక్సిడెంట్. నేను ఫ్యామిలీ తోటి విశాఖపట్నం వెళ్తున్నాను అండి. రాజమండ్రి దాటిన మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతంలో నా ముందు ఒక కారు ఉంది. పెద్ద స్పీడ్ ఏం లేదు నేను. సో ఆ కారు, ముందున్న కారు సడన్ గా మధ్య డివైడర్ కి తగులుతుంది. అది నేను చూస్తున్నాను వెనక నుంచి. సడన్ గా బ్రేక్ వేసాడు. నేను కూడా సడన్ గా బ్రేక్ వేయాల్సి వచ్చింది. కానీ ముందున్న కారు పక్క తీసుకుని వెళ్ళిపోయాడు. నేను బ్రేక్ వేసే సమయానికి వెనక నుంచి RTC బస్ వచ్చేసి నా కారు గుద్దిందండి. హ్యూజ్, మొత్తం కారు అంతా తునాతుకలైంది. జస్ట్ ఇట్ వాస్ మొత్తం క్రష్ అయిపోయింది. బయట ఆ బస్సులో ఉన్న వాళ్ళకి, బయట ఉన్న అందరికీ, మేము 4 ఉన్నాము. నేను, నా భార్య, నా 2 పిల్లలు. మేము అనుకున్నాం, మాకేం అర్థం కావట్లేదు ఏ లోపల ఏమైందో. కానీ బయట
వాళ్ళందరూ మొత్తం కారు మొత్తం ఎంత డ్యామేజ్ అయిందంటే ముందు ఉన్న బానెట్ అంటారు అది లేచి పైకి వచ్చింది. బట్ నో స్వామిస్ గ్రేస్ అండి అక్కడ. నేను స్వామి సాయిరామ అననుకోలేదు, బట్ స్వామి ఈస్ దేర్ ఆల్వేస్ టు హెల్ప్ అస్, టు టేక్ కేర్ ఆఫ్ అస్. సో నేను ఏంటి ఏమైంది డోర్ తీద్దాం అనుకున్నాను, ఏదో చిన్న యాక్సిడెంట్ అయి ఉంటుందేమో, కానీ బయటకు వచ్చి చూస్తే కార్ మొత్తం నుజ్జు అయిపోయిందండి. సో అది మళ్ళీ అగైన్ స్వామిస్ గ్రేస్. టు కట్ షార్ట్ ద స్టోరీ, కార్ని రిపేర్ వర్క్ షాప్ తీసుకెళ్లారు. అది స్వామి గ్రేస్ చూడండి. వాళ్ళే ఇన్సూరెన్స్ అన్ని మొత్తం వర్క్ షాప్ అనే ఇన్సూరెన్స్ అన్ని అరేంజ్ చేసి మొత్తం నాకు మళ్ళీ ఒక కార్ ఇచ్చి ఏమీ జరగనట్టు నాకు మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళాను. దేర్ నో చేంజ్ ఇన్ ప్లాన్. ఏ టైంకు నేను ఆ హోటల్ ఉండాలను వైజాగ్లో, అదే టైంలో అక్కడ హోటల్లో ఉన్నాను. వాళ్ళు కార్ ఇచ్చి బ్రహ్మాండం కార్ ఇచ్చి పంపించారు. రెండో ఇన్సిడెంట్, స్వామిస్ గ్రేస్ అలా మనల్ని కాపాడుతుంటుంది. నేను ఒక తూరి నాకు 2 వీలర్ వెళ్తున్నానండి, ఒక ఆటో వచ్చి గుద్దింది నా 2 వీలర్లో. నేను పల్టీలు కొట్టాను రోడ్డు మీద, నాకు తెలుస్తుంది కానీ ఏమోంది నాకు తెలియదు. నేను షాక్లో ఐ జస్ట్ గాటప్, బట్ నథింగ్ అండి. ఒక చిన్న బ్రూయిసెస్, చిన్న అక్కడక్కడ గీతలు, బట్ పెద్దగా ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. సో ఐ ఏమ్ ట్రైయింగ్ ఈస్ దిస్ ఈస్ వాట్ స్వామిస్ గ్రేసెస్. స్వామి చెప్తుంటారు కదా, మీ బ్యాంక్ డిపాజిట్లో మీరు మనీ ఉన్న కొద్ది తీసుకుంటారు, బట్ ద మోర్ యూ హ్యావ్ ద గ్రేస్, మీ గ్రేస్ ఉన్నంతసేపు దట్ మచ్ స్వామి విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. సో ఈ విధంగాను స్వామి మనల్ని కాపాడుతూ ఉంటారు. స్వామి మీకు ఇటువంటి చాలా మందికి ఇలా స్వామి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్. సో ఒకసారి వన్ ఆఫ్ అవర్ స్వామిస్ క్లోజ్ డివోటీ కూడా ఒకసారి యాక్సిడెంట్ అయింది ఒక యూత్ కి. స్వామి సేస్ దట్ స్వామి కాపాడారు వాళ్ళ ఫ్యామిలీ, వైఫ్ కూడా షీ వాస్ అబౌట్ టు డాక్టర్స్ డిక్లేర్ చేశారు డెడ్ అని, బట్ స్వామి డెవలప్ అన్ని తను ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. స్వామి వాళ్ళ ఇంటర్వ్యూ రూమ్ పిలిచారు యాక్సిడెంట్ అయిన తర్వాత. వాళ్ళంతా బాగా అయిన తర్వాత స్వామి అన్ని అరేంజ్ చేశారు. దెన్ దే కేమ్ టు ఇంటర్వ్యూ రూమ్. మీరు స్వామి చెప్తున్నారు అనమాట, మీకు పునర్జన్మ ఇచ్చాను నేను, ఈ జన్మ మీకు జస్ట్ ఫర్ సాయికి జన్మ. సో స్వామి చెప్పడం ఏంటంటే, నువ్వు అక్కడ రోడ్ మీద ఉండి ఏడుస్తున్నాను, కానీ నేను అక్కడ రోడ్ మీద మీతో పాటు ఉన్నాను పక్కన. ఒక్కసారైనా నీకు స్వామిని తలుచుకున్నావా? లేదు. నాకు నవ్వొస్తుంది. స్వామి ఎందుకు నవ్వుతున్నావు మీరంటే, మీకు ఫెయిత్ లేదురా, స్వామి ఉన్నారు, స్వామి తలుచుకోవట్లేదు, మీరు యూఆర్ జస్ట్ క్రైమ్. సేమ్ థింగ్ హ్యాపెన్ టు మీ. నాకు అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఏం జరిగిందో, రాజమండ్రి దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు ఏం జరిగిందో తెలియదు. నేను ఈ ఫోన్ చేస్తున్నా, ఆ ఫోన్ చేస్తున్నప్పుడు అరే మన స్వామి ఉన్నారు, స్వామి ఐ షుడ్ ప్రే స్వామి, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్ స్వామి. సో ఈ విధంగా అండ్ లైఫ్ లో ప్రొఫెషనల్ కెరీర్ లో ఎన్నో స్వామి హస్ టేకెన్ కేర్, లైక్ హీ హస్ టేకెన్ కేర్ ఆఫ్ మీ ఇన్ మై వర్క్ రిలేటెడ్ లో, ప్రొఫెషనల్ లో. అండ్ నేను యుఎస్ లో ఉన్నప్పుడు 2 consecutive years నేను సెడ్ గాట్ ద బెస్ట్ అవార్డ్ అండ్ ఆల్ బికాస్ స్వామి చెప్తుండేవారు సర్వీస్ చేయని. అండ్ స్వామి మనకి చాలా మందికి తెలుసు, యూ డూ మై వర్క్, ఐ విల్ డూ యువర్ వర్క్. దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ మై కేస్ యాజ్ వెల్. ఇట్ హ్యాస్ హ్యాపెండ్, ఇట్ ఈస్ ఎవిడెంట్. అండ్ చాలా మందికి స్వామి ఈ విషయాలు చెప్పారు. సో ఈ విధంగా స్వామి ఎన్నో ఉన్నాయి సర్వీస్ చేస్తే. స్వామి మనకి స్వామి మెయిన్ థింగ్ టు రీచ్ స్వామి ఈస్ యూ హ్యావ్ టు కట్ షార్ట్ యువర్ ఈగో. సో మనకు సర్వీస్ చేస్తే కూడా ఏదో మనం పరోపకారం చేసి మనం ఏదో ఉత్తరిస్తామని కాదు. ఇది మన మంచి కోసం మనం సర్వీస్ చేస్తున్నాం. స్వామి చెప్తుండేవారు, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఎదుర్కొని సర్వీస్ చేయండి. సో సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై లైఫ్. సో సమయం ఐ థింక్ అయినట్టుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, స్వామి మార్గము, స్వామిని రీచ్ అవ్వాలంటే 2 మార్గాలు, భక్తి మార్గము, సర్వీస్. సులభమైన మార్గాలు. భక్తి మార్గం కూడా స్వామి ఏదో యజ్ఞాలకి అక్కడ పోయి చేయదను ఆరు ఫ్యామిలీని త్యజించి ఇవన్నీ చేయడం అవసరం లేదు. సింపుల్ థింగ్స్, నామస్మరణ చేయాలని అని చెప్పేవారు. సింపుల్ థింగ్స్ ఫాలో డిసిప్లైన్, ఫాలో సింపుల్ క్యారెక్టర్. దీస్ ఆర్ సింపుల్ థింగ్స్ స్వామి చెప్పారు. మళ్ళా సర్వీస్ చేయండి. దీస్ ఆర్ థింగ్స్ అల్టిమేట్లీ ద గోల్ ఈస్ టు రీచ్ స్వామి, టు బి నియర్ అండ్ డియర్ టు స్వామి. సో ఈ విధంగా స్వామితోటి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. బట్ అవన్నీ ఈ దీనివల్ల సమయం తక్కువ ఉంది. సో సమయం దానివల్ల నా ప్రసంగాన్ని ఈ విధంగా నేను ముగిస్తున్నాను. Sairam brother. Sairam. 10 more minutes you can, brother. Yeah, thanks Amma.
సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సర్వీస్ గురించి. ఇతను స్వామిని మేము స్వామి హాస్పిటల్లో ఉన్నప్పుడు, స్వామి హాస్పిటల్ అప్పుడు పుట్టపర్తి సూపర్ స్పెషల్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు స్వామి. మేమందరం ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళి అక్కడ సర్వీస్ చేసేవాళ్ళం. స్వామి ఎవ్రీడే యూస్ టు కమ్ దేర్, బ్రింగ్ సమ్ స్వీట్స్, ప్రసాదంగా వచ్చి మాకు స్వామి ఎన్నో స్వీట్స్ ఇచ్చేవారు. ఒకసారి స్వామి హాస్ బ్రాట్ సమ్ విఐపీ ఇన్ దిస్ కార్ అండ్ వచ్చేసి స్వామి విఐపీ మా మదర్కి వచ్చి, చూడు ఇది విఐపీ ఐ థింక్ ప్రెసిడెంట్ ఎవరు, చూడు మా పిల్లలు ఈ హాస్పిటల్ కట్టింది మా పిల్లలే. అంత స్వామి యూస్ టు ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ బాయ్స్ అండ్ ఆల్. స్వామి ఒకసారి మాకు చెప్పేవారు, ఏదైనా కానీ మనం హౌ ఏ ఫ్యామిలీ షుడ్ బి, డోంట్ టాక్ ఇల్ ఆర్ బ్యాడ్ అబౌట్ అవర్ ఓన్ ఫ్యామిలీ ఇన్ అవుట్ సైడ్. ఏదైనా 4 గోడల మధ్యలో ఉండాలి. ఇది ఒక లెసన్ మళ్ళీ మన స్వామి నేర్పించారు. బయట ప్రజల ముందు మనం చెడుగా చెప్పకూడదు. దిస్ హౌ ఈస్ మెసేజ్ స్వామి హస్ టాట్ us. మనం సో స్వామి ఆ విధంగా బయట వాళ్ళకి, నా పిల్లలు ఈ స్టూడెంట్స్ మీ బాయ్స్ ఇవంత హాస్పిటల్ కట్టారు, అది మనం కట్టింది లేదు కానీ చిన్న చిన్న వర్క్స్. నాకు అనిపించేది, మనకందరికీ మహాభారతం తెలుసు. కృష్ణుడు ద్రౌపదికి అది వెన్ షీ ప్రేడ్ ఇట్, సో హీ హాస్ గివెన్ దట్ శారీస్ అండ్ ఆల్. సో అదేవిధంగా మేబీ మాతోని ఈ వర్క్ చేయించాడు స్వామి, మేబీ టు గివ్ us, that is some of the maybe in all our life, to give some grace to us, so to take care of us. That is the importance of service he used to give it to us. Maybe అదృష్టమై ఉండొచ్చు, సర్వీస్ చేయించేవారు స్వామి మాతోటి. లేకపోతే ఒకసారి ఈ హాస్పిటల్ సర్వీస్ అప్పుడు మాతో మేము చాలా బ్రిక్స్ మోసేవాళ్ళము. దానిలో సిమెంట్ బ్రిక్స్ మోస్తుంటే మా చేయిలన్నీ రాసుకుపోయి మేము మధ్యాహ్నం వచ్చేసి భోజనం చేస్తుంటే మేము తినేవాళ్ళం కాదు. చాలా బాధగా ఉండేది. మేము ఏమన్నా రసము ఏదైనా తినాలంటే మేము ఎలా ఈవినింగ్ దర్శనం మీద స్వామి చెప్పారు, ఎరా పాపం కదా మీ చేయిలన్నీ పోయినాయి కదా. స్వామి యూస్ టు టెల్ దట్, అంటే హీఈస్ దేర్, ఐ నో వాట్ యు ఆర్, బట్ ఎందుకు చేస్తున్నా అనేది హీ నోస్. ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్ అన్లెస్ డూ సంథింగ్. సో అగైన్ స్వామి హాజ్ ఆల్సో దట్ క్యాల్కులేషన్. ఒకసారి స్వామి మనం యాజ్ పార్ట్ ఆఫ్ గ్రామ సేవ చేస్తుంటాం కదా. సో గ్రామ సేవ ప్రకారం ఒకసారి వి వెంట్ టు దగ్గర విలేజ్ లో స్వామి బాయ్స్ అందరిని స్టూడెంట్స్ అందరిని పంపించారు. సో అక్కడ సర్వీస్ చేసాము. దాని తర్వాత ఒక చెట్టు కింద ఒక టేబుల్ పెట్టేసి మేడే ఆరతి ఇచ్చాము. ఆరతి ఇస్తుంటే యాజ్ యూజువల్ ఆర్తికి స్వామి అంత పొగ వచ్చింది, స్వామి కూడా అంత పొగలాగా వచ్చింది. ఆర్తి అయిపోయింది. దెన్ వి కేమ్ బ్యాక్. అయ్యింది ఆఫ్టర్ 4 o'clock వి కేమ్ బ్యాక్ టు మందిర్. దర్శనం కూర్చున్నాము. స్వామి అలా దర్శనం చేసి మా దగ్గర మేము బాయ్స్ దగ్గరకు వచ్చి, ఎలా దున్నపోతులారా అంత పొగ పెట్టారు, అంత పొగ అవసరమా అని. సో దీనివల్ల స్వామి ఏం చెప్తున్నారంటే, ఐఎమ్ దేర్ విత్ యూ, వెర్ ఎవర్ యు ఆర్ ఐఎమ్ వాచింగ్. సో మనందరికి తెలుసు స్వామి ఈస్ దేర్ ఎవ్రీవేర్, హీఈస్ అంతర్యామి, హీ నోస్ బ్యూటిఫుల్. స్వామి నోస్ ఎవ్రీథింగ్. మనం స్వామికి తెలియదు ప్రపంచం ఏం లేదండి, దివ్యాస్త స్వరూపుడు స్వామి. సో ఈ విధంగా ఈ మనకు కొన్ని విషయాలు, కొన్ని నా ఒక అనుభవాలు మీతో పంచుకున్నందుకు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన బంగారు తండ్రి బంగారు తల్లి స్వామికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ, థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరి యొక్క పర్యాయము ఈ అంతరంగ సాయి టీం కూడా నా థ్యాంక్స్ అండి. సాయిరామ్. నా ప్రసంగం విరంగమిస్తూ సాయిరామ్. సాయిరామ్ సార్, మీ యొక్క అంతరంగాన్ని మా అందరితో పంచుకున్నందుకు, స్వామివారితో మీకున్నటువంటి అనుభవాలు మా అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషం సార్. ఇటువంటి అనుభవాలే మరికొన్ని మా అందరితో పంచుకోవాలని, ఇలాగే అంతరంగ సాయి మాకు ఇంకా బాగా కండక్ట్ అవ్వాలని మీరు కూడా స్వామికి కోరుకోండి సార్. ఇంత చక్కటి ఆపర్చునిటీ మా అందరికీ ఇచ్చినందుకు శ్రీకాకుళం జిల్లా తరపున, అంతరంగ సాయి టీం తరపున ప్రేమపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
ధన్యవాదాలు సార్. సాయిరామ్. సాయిరామ్ అండి, సాయిరామ్. డిపి సాయిరామ్ బ్రదర్, మన ఈ అంతరంగ సాయి ఈ రోజు మీట్ లో మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. సార్ డిపి సార్. సాయిరామ్ సార్. సాయిరామ్. సాయిరామ్ డిపి గారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. వినబడుతుందమ్మా? వినబడుతుంది.